సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. సో చాలా మంది నాకు మెసేజ్ చేసింది ఏమంటే, మన ఛానల్లో మన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ కానీ లేదా కాపీరైట్ స్ట్రైక్, కమ్యూనిటీ స్ట్రైక్ ఒకవేళ పడింటే, కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్, కమ్యూనిటీ స్ట్రైక్ పడింటే అవి మనం ఎలా చెక్ చేసుకోవాలి, అంటే ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి మాకు తెలియదు, ఒకసారి మీరు చెప్పగలరా అని చెప్పి చాలా మంది అడిగారు కదా. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత క్రియేటర్స్ కి పుష్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఇప్పుడు చూసేయండి. సో ఫస్ట్ మనమైతే మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనము యూట్యూబ్ డెస్క్టాప్ చూడండి, YOUTUBE యూట్యూబ్ DE చూడండి, DE కొట్టగానే యూట్యూబ్ డెస్క్టాప్ అని వచ్చింది. దీన్ని సెర్చ్ చేయండి. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సైన్ ఇన్ యూట్యూబ్ ఉంది కదా ఫస్ట్లోనే, దాని మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో లోడింగ్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయింది కదా. సో దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ అవ్వగానే మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇది మొత్తం మన ఛానల్ డాష్ బోర్డు. సో ఇట్లా వస్తుందండి. సో దీన్ని కొంచెం జూమ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ జూమ్ ఇన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ చూడండి, జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమన్నా యాక్టివ్లో ఉంటే కనుక క్లెయిమ్ కానీ స్ట్రైక్స్ కానీ ప్రతిదీ మనకి ఇక్కడ ఫస్ట్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, నా ఛానల్ మీద కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ యాక్టివ్లో ఉంది, అంటే వార్నింగ్ పడింది నాకు ఒకటి. సో ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ దగ్గర చూసినా కూడా అది ఏంది అని కూడా మనకు చూపిస్తుంది. చూడండి ఒకసారి, వెన్ యూ రిసీవ్ ఏ స్ట్రైక్ ఇట్ కెన్ బి 1-2 టైప్స్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది అన్నమాట, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని చెప్పి. సో ఇలా ఒకవేళ ఇక్కడ చూపించలేదంటే సో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, సో ఇంకొంచెం జూమ్ చేయండి. ఇలా జూమ్ చేయగానే మీకు ఇక్కడ వీడియోస్ ఉంది కదా కింద, వీడియోస్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో మన ప్రతి వీడియో అనేది ఇలా కనిపిస్తుంది. సో మొత్తం జూమ్ చేసేయండి. చేయగానే చూడండి, ఇలా కొంచెం లెఫ్ట్ సైడ్కి జరిపారంటే ఇక్కడ చూడండి రిస్ట్రిక్షన్ ఉంది కదా, చూడండి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ నాన్ ఉంది చూడండి, ఇక్కడే మీకు చూపించేస్తుంది. మీకు కాపీరైట్ క్లెయిమ్ పడి అంటే ఈ నాన్ కింద కాపీరైట్ క్లెయిమ్, ఒకవేళ స్ట్రైక్ పడి అంటే కాపీరైట్ స్ట్రైక్, మీకు ప్రతిదీ ఇక్కడే చూపించేస్తుంది. చూడండి ప్రతి వీడియో ఇలా మీరు చూపిస్తాను చూడండి. సపోజ్ చూస్తూ ఉండండి, పడింటాయి ఎక్కడన్నా. సో ప్రస్తుతానికి ఇది నాకు ఏం పడలేదు వీడియోస్కి. సో మీరు ప్రతి వీడియో చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి మీరు ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి కాపీ రైట్స్ అని చూపిస్తుంది కదా, రెండో ఆప్షన్ కాపీరైట్ మీద ట్యాప్ చేయండి. చేయగానే మీకు ఎన్ని కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లెయిమ్ ఉంటే మొత్తం డీటెయిల్స్ ఏ వీడియోకి పడింది మొత్తం చూపించేస్తుందండి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాపీరైట్ లేదు, కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఏమీ లేవు నా వీడియోస్లో, కాబట్టి నో మ్యాచింగ్ వీడియో అని వస్తుంది. ఒకవేళ మీకుంటే ఖచ్చితంగా ఆ వీడియో అనేది వస్తుందండి. అది ఎందువల్ల పడిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో తెలియని వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకవేళ పడి ఉంటే చూసుకోండి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అదేవిధంగా మీకు మీ మెయిల్కి కూడా వస్తుందండి. మీరు మెయిల్ ఓపెన్ చేశారంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ స్ట్రైక్ కానీ ఏది పడినా మీరు ఏ మెయిల్తో ఈ అకౌంట్ క్రియేట్ చేశారు అంటే ఈ ఛానల్ క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఖచ్చితంగా మీకు వాళ్ళు మెయిల్ అనేది పెడతారు. యూట్యూబ్ నుండి మీకు మెయిల్ వస్తుంది, దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్ ఛానల్ ఇలా క్రోమ్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా చెక్ చేసుకోండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.